ఎక్కడికి వెళ్తున్నాం? చికెన్ నగెట్స్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? చికెన్ నగెట్స్. హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి నరేంద్ర స్టోరీస్ యూఎస్ఏ. దిస్ ఈజ్ జ్యోతి. మన వ్లాగ్ ఏంటి అంటే, లాస్ట్ మనం పార్ట్ 1 నయాగరా ఫాల్ వీడియో తీసాం కదా. పార్ట్ 1 లో మేము ఎప్పుడు బయలుదేరాము, ఎన్నింటికి రీచ్ అయ్యాము న్యూ జెర్సీ నుంచి, అండ్ ఎయిర్బిఎన్బికి ఎలా రీచ్ అయ్యాము, ఎలా బుక్ చేసుకున్నాము అనేది నేను ఫస్ట్ వ్లాగ్ లో షేర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను. సో గో అండ్ వాచ్ ఇట్. పార్ట్ 2 వ్లాగ్. సో మనము దీంట్లో నయాగరా యాక్చువల్లీ మేము ఏమేమి చూసామనేది ఈ వీడియోలో యాడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నయాగరా చూసే ముందు ఫస్ట్ నయాగరా అంటే ఏంటి, దాని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ నయాగరా అనేది తెలుసుకుందాము. లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాలి అనుకునే ప్లేస్ లో నయాగరా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. అమెరికాలో అయితే చాలా మంది వెళ్తారన్నమాట సమ్మర్ లో. ఈ నయాగరా ఫాల్ అనేది కెనడాకి అమెరికా మధ్య బార్డర్ లో ఉంటుందన్నమాట. మనం యుఎస్ఏ సైడ్ నుండి చూడబోతున్నాము ఈరోజు. ఇది యుఎస్ఏలో న్యూయార్క్ బాఫెలోలో ఉంది నయాగరా ఫాల్ అనేది. నయాగరా వాటర్ ఫాల్ 3 వాటర్ ఫాల్స్ ని కలిసి ఉంటుంది. ఒకటైతే అమెరికన్ వాటర్ ఫాల్స్, రెండైతే బ్రైడల్ వేల్ అండ్ హార్షోసీ. సో నయాగరా జలపాతం అనేది 1200 సంవత్సరం క్రితం ఫామ్ అయింది. అండ్ 200 సంవత్సరాల నుండిగా ఇది వరల్డ్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ గా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 80 lakhs కి పైన విజిటర్స్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడున్న స్టేట్ పార్క్ అనేది అమెరికాలోనే ఇది ఓల్డెస్ట్ పార్క్. ఫాల్ నుంచి కింద పడుతున్న వాటర్ అయితే మనకు దాదాపు 15 అంతస్తుల బిల్డింగ్ నుంచి వాటర్ కింద పడుతున్న అంత హైట్ లో నుంచి అయితే వాటర్ ఫ్లో జరుగుతుంది. సో అంత హైట్ లో నుంచి వాటర్ ఫ్లో జరగడం వల్ల ఇక్కడ హైడ్రో పవర్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ అనేది ఆల్మోస్ట్ 40 లక్షల ఇళ్లకైతే సరఫరా అవుతుంది ఎలక్ట్రిసిటీ ఇక్కడ నుంచి. ఎక్కువ మంది విజిటర్స్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో విజిటర్స్ కి అట్రాక్షన్ గా ఉండేటట్టు వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ చేస్తారు సైడ్. ముందు నయాగరా వెళ్ళేటప్పుడు మనం టికెట్స్ ముందు బుక్ చేసుకోవాలా లేకపోతే అక్కడ వెళ్ళి తీసుకోవాలా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. సో అఫ్ కోర్స్ మనం మేడ్ ఆఫ్ ది మెస్ట్ కి వెళ్ళినప్పుడు అయితే టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఎలాగో లైన్ లో నిల్చుంటాం కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా టికెట్ తీసుకోవచ్చు. నాట్ అనే ప్రాబ్లం, దానికి ఏం ఇష్యూ ఉండదు. కానీ కేవ్ ఆఫ్ ది విండ్కి వెళ్ళినప్పుడు అయితే టికెట్ మనం ఆన్లైన్ లో ముందుగానే బుక్ చేసుకోవడానికి లేదు, దానికి ఆప్షన్. మనం టికెట్ అక్కడికి వెళ్ళే తీసుకోవాలి. ప్రతి నెక్స్ట్ వెళ్ళడానికి ఫస్ట్ బోట్ అయితే 9 AM కి స్టార్ట్ అవుతుంది. మనం మార్నింగ్ ఎంత ఎర్లీగా వెళ్తే సమ్మర్ లో అయితే అంత త్వరగా వెళ్ళవచ్చు. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. అండ్ లాస్ట్ బోట్ అయితే 8 PM వరకు ఉంటుంది. అండ్ అక్కడ టికెట్ తీసుకునే వాళ్ళకి టికెట్ ఈజ్ క్లోజెస్ అట్ 7:40 PM కన్నా ఉంది. మనకు టికెట్ కాస్ట్ వచ్చేది $27.99 ఫర్ అడల్ట్ కి, అండ్ కిడ్స్ కి అయితే $17 ఉండే. ఎవరైనా చిన్న పిల్లలతో వెళ్తున్న వాళ్ళైతే మనం లైన్ లో నిల్చొని లోపలికి వెళ్తాం కదా, బ్రిడ్జి ఎక్కే లైన్ లో వెళ్ళేటప్పుడు సైడ్ కి ఒక లిఫ్ట్ నుంచి బ్రిడ్జికి పంపిస్తున్నారు. సో అక్కడైతే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారనమాట. సో అక్కడ నుంచి ఓల్డ్ పీపుల్ ని బైక్ బ్రిడ్జి ఎక్కరు, వాళ్ళు చాలాసేపు నిల్చోరని అక్కడ నుంచి పంపిస్తున్నారు. మీరు కనుక కొంచెం ఎక్కువసేపు కొంచెం రిక్వెస్ట్ చేస్తే చిన్న పిల్లలు బాగా చిరాకు పెడుతున్నట్లయితే మిమ్మల్ని కూడా అలో చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకైతే అద్విత చాలా అంటే చాలా చిరాకు పెట్టిండు. సో నేనైతే ఇలాగే రిక్వెస్ట్ చేసి లిఫ్ట్ లో నుంచి పైకి వెళ్ళాము. కొంచెం ఈజీ అయింది మా లైఫ్ అనేది. ఫాల్ అనేది ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఫ్లో అండ్ ఫాస్ట్ గా వెళ్తున్న జలపాతము. ఇప్పుడైతే బ్యూటిఫుల్ గా ఉన్న నయాగరా ఫాల్ ని చూడబోతున్నాము. ఇన్ని విన్న తర్వాత ఎవరికైనా చూడకుండా ఉండాలనిపిస్తుందా? సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ఎండ్. ఇక్కడ కనుక మీరు చూస్తే మనం తడిచిపోకుండా మనకైతే ఒక బ్లూ కలర్ డ్రెస్ అమెరికా నుంచి వచ్చే వాళ్ళకి, అండ్ అటు కనుక మీరు దూరంగా చూస్తే రెడ్ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి మనకు పైన వేసుకోవడానికి. సో వాటర్ ప్రొటెక్షన్ లాగా. అవేమో కెనడా వాళ్ళకి, కెనడా అమెరికన్ ని సెపరేట్ చేయడానికి వీళ్ళు 2 కలర్స్ పెట్టారనమాట. సో మన సైడ్ అయితే బ్లూ కలర్ లో
ఇప్పుడు మనం షిప్ ఎక్కేసాము. ఇక్కడ కనుక మీరు చూస్తే నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. అంటే ఆ మూమెంట్ లో, ఆ క్షణంలో మనం అన్ని మర్చిపోతాము. ఏ టెన్షన్ ఉన్నా, అసలు ఏ ఫీలింగ్స్ ఉన్నా అన్ని మర్చిపోతాము. నాకైతే మైండ్ చాలా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. సో ఎవరైనా అమెరికాలో ఉండి చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి. నాకైతే చూస్తున్న ఫ్లో అనేది, ఫాల్ వ్యూ అనేది అమెరికా సైడ్ నుంచి, అదేదో కెనడా సైడ్ నుంచి అయితే చాలా స్టైల్ గా ఇంకా బాగా కనిపిస్తుందంట. సో మనకైతే ఈ సైడ్ నుంచి చూస్తున్నాము మనము. మిడ్ ఆఫ్ ది మిస్ట్ వెళ్ళడానికి ఫస్ట్ బోట్ అయితే 1846 లో కనిపెట్టారంట. దానికి ఇంజిన్ వన్ సైడ్ వీల్ స్టీమ్ ఉన్న ఇంజిన్స్ తో తీసుకెళ్లారు. ప్రెసెంట్ గా మిడ్ ఆఫ్ ది మిస్ట్ కి వెళ్తున్న బోట్ అయితే నికోలా టెస్లా దాని పేరు. సో 2020 నుంచి ప్రెసెంట్ ఆ బోటే నడుస్తుంది. సో దాంట్లో 600 పైగా ప్యాసింజర్స్ పడతారు. దాని డెప్త్ ఎంత అంటే 6 feet, బ్రెడ్త్ 34 feet, లెంత్ అయితే 19 feet ఉంది. సో ఇయర్ ఆఫ్ సర్వీస్ అనేది మనకు 2020 నుంచి ప్రెసెంట్ ఆ బోటే నడుస్తుంది మేడ్ ఆఫ్ ది మిస్ట్ వెళ్ళడానికి. మేడ్ ఆఫ్ ది మిస్ట్ అనేది నార్త్ అమెరికాలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. ఈ బోట్ అయితే మనకు ఆల్మోస్ట్ దగ్గర దాకా తీసుకొస్తుంది కాబట్టి మనం అయితే ఫాల్ ని కంప్లీట్ గా చాలా బాగా ఫీల్ అవుతాము. చూస్తున్న మనం వాటర్ ఫ్లో అనేది 3 falls నుంచి వస్తున్నాయి. ఒకటైతే అమెరికన్ ఫాల్, బ్రైడల్ వెల్ ఫాల్, హార్స్వై ఫాల్. ఈ 3 ఫాల్ నుంచి వస్తున్న వాటరే మనం ఇప్పుడు చూస్తున్నాము. అంత ఎత్తు నుంచి వాటర్ వస్తుంటే నాకైతే ఎంతో చాలా బాగా అనిపించింది, రిఫ్రెష్ గా అయితే అనిపించింది. ఈ కైండ్ ఆఫ్ టూర్ అనేది మనకు లైఫ్ లో ఒక మెమొరీగా ఉండిపోతుంది. ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది మనకు చూడడానికి. నాకైతే ఎంత బాగా అనిపించిందో. చూస్తున్న ఫ్లో అనేది ఒక్క నిమిషంలో ఎంత నీళ్లు పడుతున్నాయో. ఇది ప్రపంచంలోనే నయాగ్రా ఫ్లో అనేది టాప్, కానీ ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ జలపాతం అయితే కాదు. ఇది సెకండ్ టాలెస్ట్ జలపాతం అన్నమాట. ఫస్ట్ టాలెస్ట్ జలపాతం అనేది విక్టోరియా జలపాతం. ఇది ఆఫ్రికాలో ఉంది. ఇంత పొడవైన, ఇంత పెద్దదైన జలపాతాన్ని ఎప్పుడైనా ఆపొచ్చా? అసలు ఆపారా? ఇది సాధ్యమా అంటే రియర్లీ దెర్ ఈజ్ 2 cases అనమాట. ఫస్ట్ టైం అయితే జలపాతం కింద రాళ్లు ఫామ్ అవుతున్నాయని దాన్ని క్లియర్ చేయడానికి యుఎస్ఏ ఆర్మీ ఒక్కసారి ఆపడానికి ప్రయత్నించారు, బట్ దాన్ని క్లియర్ చేయలేకపోయారు. ఇంకోసారి చాలా టెంపరేచర్, ఇక్కడ స్నో పడినప్పుడు మంచు గడ్డ కట్టిపోతుంది కదా, సో చాలా లోయెస్ట్ అయిపోయి వాటర్ అంతా గడ్డ కట్టిపోయినప్పుడు అది దానంతట అదే ఆగిపోయింది. 2 times మాత్రమే నయాగ్రా ఫాల్ అనేది ఆగిపోయింది. బట్ కావాలనుకుంటే నయాగ్రా ఫాల్ ని మనం ఆపగలిగే టెక్నిక్స్ ని ఇలా సెట్ చేసి పెట్టారు. ఈ మేడ్ ఆఫ్ ది మిస్ట్ కాకుండా, మేడ్ ఆఫ్ ది మిస్ట్ అయితే మనం డైరెక్ట్ గా బోట్ నుంచి ఫాల్ దగ్గర దాకా వెళ్ళేసి వస్తాము. బట్ మనము నయాగ్రా ఫాల్ బెస్ట్ వ్యూని బయట నుంచి చూడాలనుకుంటే ఈ 7 places నుంచి కూడా చూడొచ్చు. ఒకటి ఏంటంటే అబ్జర్వేషన్ టవర్ అండ్ మేడ్ ఆఫ్ ది మిస్ట్. మేడ్ ఆఫ్ ది మిస్ట్ అంటే మేము లోపలికి వెళ్తాము. అబ్జర్వేషన్ టవర్ అంటే ఇగో ఇక్కడ అయాన్ పట్టుకున్నాడు కదా, అక్కడ నుంచి మనం ఫొటోస్ అదంతా దిగడానికి ఇది అబ్జర్వేషన్ టవర్ అన్నమాట. సో అక్కడ నుంచి అండ్ టెరాపిన్ పాయింట్ నుంచి రెయిన్బో ఎయిర్ హెలికాప్టర్ టూర్ ఒకటి ఉంటుంది దాని ద్వారా, అండ్ వర్ల్పూల్ స్టేట్ పార్క్ నుంచి 3 Sisters ఐలాండ్ నుంచి కూడా చూడొచ్చు. అండ్ 6th వచ్చేది ప్రాస్పెక్టివ్ పాయింట్ నుంచి, అండ్ 7th వచ్చేసి లూనా ఐలాండ్ నుంచి కూడా ఈ వ్యూని అయితే మనం చాలా బాగా చూసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం కూడా మనం అబ్జర్వేషన్ టవర్ నుంచి కిందకి రాగానే మనకు మేడ్ ఆఫ్ ది మిస్ట్ స్టోర్ ఉంటుంది. అంటే మనం వెళ్ళే ప్రతి ప్లేసెస్ లో ఒక మెమొరబుల్ మ్యాగ్నెటా మేడ్ ఆఫ్ ది మిస్ట్. ఎన్ని డాలర్స్? ఏమైంది నాన్న? ఓకే ఏంటవి? ఇవి ఎంత బాగున్నాయి కదా, మేడ్ ఆఫ్ ది మిస్ట్. కాఫీ కప్ అండ్ సాసర్ చాలా బాగున్నాయి.
ఈ స్టోర్ లో అయితే అన్ని వస్తువుల మీద మేడ్ ఆఫ్ ది బెస్ట్ అని రాసింది. ఎందుకంటే మనము విజిటింగ్ ప్లేసెస్ లో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏమైనా మ్యాగ్నెటిక్స్ లేకపోతే థింగ్స్ టీ షర్ట్స్ ఏమైనా తీసుకొస్తాం కదా, అది గుర్తుగా ఫ్రిడ్జెస్ పైన మ్యాగ్నెటిక్ గా స్టిక్ చేసుకోవడానికి అలా అయాన్ అయితే మ్యాగ్నెటిక్స్ 2 తీసుకున్నాడు. అండ్ 2 కప్స్ వాటర్ స్ట్రా ఉన్న కప్స్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఇంకా చాలా చూస్తున్నాడు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి థింగ్స్. అక్కడైతే టీ షర్ట్స్ చూసారా ఎంత క్యూట్ గా దానిపైన మేడ్ ఆఫ్ ది బెస్ట్ అని రాసి పెట్టుంది. ఈ కప్స్ అయితే ఒక్కొక్కటి $6.99. వీళ్ళిద్దరు అయితే 2 తీసుకున్నారు. అయాన్ ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి అయాన్ బ్లూ తీసుకున్నాడు. అద్విత్ అయితే పర్పుల్ తీసుకున్నాము. డబ్ల్యూమిస్ట్ స్టోర్ అనేది 1800 సెంచరీస్ నుంచి ఉంది. సో ఇందులో మేమైతే షాపింగ్ చేసిన తర్వాత మన కేవ్ ఆఫ్ ది విండ్ వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. అక్కడ మధ్యలో ఫాల్ ఉన్న ప్లేసెస్ లో అయితే పిక్చర్స్ తీసుకున్నాము. మనం బయట నుంచి కూడా వ్యూ కనిపించడానికి, మనం బోట్ లో ఉన్నప్పుడు ఫొటోస్ పిక్చర్స్ అన్ని క్లిక్ చేయలేం కాబట్టి సో బయట కూడా కొన్ని ఫొటోస్ పిక్చర్స్ అయితే మేము క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. యాక్చువల్లీ ఆ రోజు మేమైతే మాకు మధ్యాహ్నం 12 o'clock దాకా అయింది. సో ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్తే కనుక 8 o'clock కి లైన్ లో నిల్చుంటే అప్పుడు అంతా చాలా మంది ఉండరు కాబట్టి మనకు స్టార్టింగ్ బోట్ 9 o'clock కి ఉంటుంది. సో మీరైతే త్వరగా మేడ్ ఆఫ్ ది మిస్ట్ కవర్ చేసుకుని కేవ్ ఆఫ్ ది విండ్ కవర్ చేసుకుని కూడా రావచ్చు. కేవ్ ఆఫ్ ది విండ్ వెళ్ళడానికి కూడా మనం కొంచెం చాలా దూరమే నడవాలి. ఇదంతా వే టు కేవ్ ఆఫ్ ది విండ్. మనం బస్ టూర్ కూడా ఉంది, షఫల్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఫాదర్స్ ఆన్ డ్యూటీ. ఎక్కడికి వెళ్తున్నాం? చికెన్ నగెట్స్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న చికెన్ నగెట్స్. కేవ్ ఆఫ్ ద విండ్ కి వెళ్తున్నాము. అన్ఫార్చునేట్లీ ఆ రోజు అయితే మాకు కేవ్ ఆఫ్ ది విండ్ టికెట్స్ దొరకలేదు. సో టికెట్స్ బూత్ అయితే క్లోజ్ చేశారు. మేము నెక్స్ట్ డే వెళ్ళడానికి చూస్తే రెయిన్ ఫాల్ వచ్చింది. సో ఆ రోజు కూడా టూర్ ట్రిప్ అంతా క్యాన్సిల్ అయింది. విజిటర్ ఇక్కడ ఈ పిక్చర్ చూసారా, నేనైతే అమెరికాకి కెనడాకి మధ్య బార్డర్ లో నిల్చున్నా. నమ్మలేకపోతున్నా. యాక్చువల్లీ 2 దేశాల మధ్య నిల్చున్నా అంటే అక్కడ నుంచి వెళ్తున్న ఒక బ్రిడ్జ్ అనేది మ్యాప్ లో స్టార్టింగ్ లో మీరు ఒక బ్రిడ్జి లైన్ చూసుంటారు. ఆ బ్రిడ్జి అమెరికాని కెనడాని సపరేట్ చేస్తుంది. సో ఆ బ్రిడ్జ్ అనమాట అదొకటి. ఇక మధ్యలో మనం క్రాస్ చేస్తే బై మిస్టేక్ కొంతమంది బోర్డర్ కూడా క్రాస్ చేసేస్తారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ వీసా లేకపోతే మనకు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఆఫ్ ది విండ్స్ కి టికెట్స్ దొరకలేదు. టికెట్స్ క్లోజ్ అయిపోయినాయి. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే కి రెయిన్ థండర్ స్టోమ్ వార్నింగ్ ఉండడం వల్ల సో వాళ్ళు నెక్స్ట్ డే టికెట్స్ కూడా మనకు ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు అక్కడ. సో మేము ఈ లైటింగ్ ఎందుకు మిస్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము. బేసికల్ గా ఇక్కడైతే 10 నుంచి 10:30 వరకు లైటింగ్స్ అండ్ ఫైర్ వర్క్ కూడా ఉంటుంది. ఆ రోజు మాకేంటంటే ఫైర్ వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. కెనడాలో అప్పటికి థండర్ స్టోమ్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అందుకే వీళ్ళు ఫైర్ వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు. మేము జస్ట్ లైటింగ్ చూసుకొని వచ్చేసాము. లైటింగ్స్ అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ లో లైటింగ్ వస్తుంటే ఓ మై గాడ్ గూస్ బంప్స్ వచ్చాయి. ఇదైతే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీరైతే లైటింగ్ ని తప్పకుండా ఉండండి. జస్ట్ మేడ్ ఆఫ్ ది బెస్ట్ ఇలా చూసి వచ్చేయడం కంటే ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ లైట్ ఇల్యూమినేషన్ అనేది 10 o'clock కి స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్స్ వీళ్ళు డిస్ప్లే చేస్తారు. రెడ్, వైట్, బ్లూ, గ్రీన్ అనేది. సో ఇప్పుడు July 4th వస్తుంది కదా, ఇండిపెండెన్స్ డే కి రెడ్, వైట్, బ్లూ కలర్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ ఇల్యూమినేషన్ అండ్ ఫైర్ వర్క్ షెడ్యూల్ అయితే 10 నుంచి 10:30 వరకు. సో కంపల్సరీ మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ చూడండి. మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మేము ఫైర్ వర్క్ అయితే మిస్ అయ్యాము. ఫైర్ వర్క్ అనేది వీళ్ళు మనకు ఫాల్ మధ్యలో పైన పెద్ద లైటింగ్ లాగా కనిపిస్తుంది. సో అదైతే మనం మిస్ అయ్యాము బికాస్ ఆఫ్ రెయిన్ అండ్ బ్యాడ్ వెదర్ వల్ల. నయాగ్రా ఫాల్ టూర్ ట్రిప్ అంతా నచ్చిందా? మీరు బాగా చూసారా? నయాగ్రాను కరెక్ట్ గా దగ్గర నుంచి చూసినట్టు ఏమైనా అనిపించిందా ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే? సో మీకు కనుక ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింటే అయితే ఆలస్యం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా
ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మాత్రం మనం చేసే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వ్లాగ్ అనేది మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.